విడాకులు తీసుకోవడం ఈ రోజుల్లో చాలా కామన్‌గా మారిపోయింది. రీజన్స్ ఏమైనా కావచ్చు కానీ విడాకులు తీసుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. అయితే భారతదేశంలో విడాకులు తీసుకున్నటువంటి ఫస్ట్ వుమెన్ ఎవరో తెలుసా? ఆమె పేరే రుక్మాబాయి. రుక్మాబాయికి 11 ఏళ్ల వయసులోనే వివాహం చేయడం జరిగింది దాదాజీ అనేటువంటి వ్యక్తితో. కానీ వివాహం తర్వాత తను కూడా తన కుటుంబ సభ్యులతోనే ఉండి పూర్తి స్థాయిలో చదువుకునేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. దాని తర్వాత కొంతకాలం తర్వాత దాదాజీ తనతో కాపురం చేయడానికి, కలిసి జీవించడానికి రావాలని రుక్మాబాయిని కోరగా రుక్మాబాయి దానికి తిరస్కరించడం జరిగింది. దీంతో ఆగ్రహించినటువంటి దాదాజీ 1885లో బాంబే హైకోర్టులో కేసు వేయడం జరిగింది. హైకోర్టు రుక్మాబాయికి ముందు రెండే ఆప్షన్స్ పెట్టడం జరిగింది. ఒకటి దాదాజీతో కలిసి జీవించడం, 2 జైలు శిక్ష అనుభవించడం. ఈ రెండిట్లో ఏ ఆప్షన్ రుక్మాబాయి సెలెక్ట్ చేసుకుందంటారు? ఖచ్చితంగా రుక్మాబాయి జైలు శిక్ష అనుభవించడానికే అదే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు కాస్త కొంతవరకు ప్రకంపనలు సృష్టించి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి వ్యాసాలు అప్పట్లో చాలా హైలైట్ అవ్వడం జరిగింది. హిందూ సాంప్రదాయాలని మరి ముఖ్యంగా అన్నిటినీ తుంగలో తొక్కి బరి తెగించినటువంటి మహిళ అని ఆ రోజుల్లో రుక్మాబాయి మీద కామెంట్ చేసి సమాజం మొత్తం కూడా సిగ్గుతో తలదించుకునేలా చేశారు అనేది మాత్రం విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి. ఇది కాస్త విక్టోరియా మహారాణి దాకా వెళ్లి విక్టోరియా మహారాణి జోక్యం చేసుకున్న తర్వాత రుక్మాబాయిని విడుదల చేయడం జరిగింది. అప్పటి మద్రాసు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పే ఈ విడాకులు. అంటే భారతదేశంలో తొలిసారిగా విడాకులు తీసుకున్నటువంటి మహిళ రుక్మాబాయి. ఈ నేపథ్యంలోనే 1891లో ద యాక్ట్ ఆఫ్ కాన్సెంట్ అనేటువంటి యాక్ట్, అంటే భారతదేశంలో మహిళలు విడాకులు తీసుకోవచ్చు, భరణాన్ని పొందవచ్చు అనేటువంటి చట్టం తొలిసారిగా వచ్చింది ఆ కాలంలోనే. కానీ విడాకులు తీసుకోవడానికి ఏం కారణమైనా విడాకుల తర్వాత రుక్మాబాయి ఇంగ్లాండ్కి వెళ్లి మెడిసిన్ చదవడం జరిగింది. భారతదేశంలో 2వ వైద్యురాలిగా ప్రసిద్ధి చెంది సేవలు అందించడం జరిగింది. ఒకసారి రుక్మాబాయి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.